హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ హోమ్ గార్డెన్లో చూపించాను కదా ఈ పాదుని గెస్ చేయమని. ఇది వచ్చేసి చిలగడ దుంప స్వీట్ పొటాటో పాదు అనమాట. దీనికి చాలా రకాల పేర్లు ఉన్నాయి. చిలగడ దుంప అంటారు, స్వీట్ పొటాటో, దినుసుగడ్డ అంటారు, మోరంగడ్డ అంటారు. ఒక ఏరియాలో ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తారు. చూస్తున్నారు కదా, మా ఇంట్లో ఇది మొత్తం పాదులాగా పాకిందనమాట. చాలా పెద్దగా ఉంది. మా అమ్మ మంచిగా తవ్వి చూపిస్తుంది, మీరు కూడా చూడండి. పర్పుల్ కలర్ గడ్డ అనమాట ఇది, దినుసుగడ్డ. చాలా పెద్దగా ఉంది తవ్వితే భూమి లోపలికి. మా అమ్మ తవ్వేలోపు ఈ చిలకడ దుంప వల్ల కలిగే ఉపయోగాలంటో తెలుసుకుందాం. ఈ చిలకడ దుంపలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవచ్చట. ఈ చిలకడ దుంపల్లో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది. దీనివల్ల జలుబు, ఫ్లూని తగ్గించుకోవడంలో చాలా మంచిగా ఉపయోగపడుతుందట. చిలకడ దుంపను తీసుకోవడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలను, ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అధికంగా చేసి ఒత్తిడిని తగ్గిస్తుందట. దీంట్లో విటమిన్ డి పుష్కలంగా ఉండడం వలన మనకి రోగనిరోధక శక్తి మంచిగా పెరుగుతుందట. వివిధ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి అందిస్తాయి. ఇవి కొన్ని రకాల క్యాన్సర్ నుండి మనల్ని రక్షిస్తాయట. యాంథోఫైనిస్ అనే గ్రూప్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్లు మనకి పర్పుల్ రంగు చిలగడ దుంపల్లో లభిస్తాయట. ఇవి మూత్రాశయం, పెద్ద ప్రేగు, కడుపు, రొమ్ములో పెరిగే క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తాయని అధ్యయనంలో. చిలగడ దుంపలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జంతువులపై జరిపిన కొన్ని అధ్యయనంలో చిలగడ దుంపల్లో యాంథోసైనిన్ మంటను తగ్గించి ఫ్రీ రాడికల్ డ్యామేజ్ను తగ్గిస్తాయట. దానివల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అబ్బా, ఫైనల్గా అమ్మ అయితే మోరంగడ్డ తవ్వేసింది. చూశారు కదా అసలు ఎంత పెద్దగా పర్పుల్ కలర్లో. చాలా బాగుంది, ముద్దుగా బండగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకో గడ్డ అయితే తవ్వుతుంది అమ్మ. చిలగడ దుంప తినడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. గుండె కండరాలు బలంగా ఉండేలా చేస్తాయి. చిలగడ దుంపలో పొటాషియం పుష్కలంగా ఉండడం వల్ల హృదయ స్పందన మరియు నరాల బలహీనత నియంత్రిస్తుందట. మూత్రపిండాల వ్యాధులు, వాపులు, కండరాల తిమ్మిర్లను పొటాషియం ఉండడం వల్ల ఈ చిలగడ దుంప తగ్గిస్తుందట. మన కంటి దృష్టి మెరుగుపడడానికి ఇది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో ఉండే బీటా కెరటిన్స్ కంటి చూపును మెరుగుపరుస్తుందట. జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఎందుకంటే దీంట్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, అజీర్ణ వంటి సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ కడుపు నిండుగా ఉంచుతుంది కాబట్టి దీంతో అతిగా తినడం తగ్గుతుంది. ఈ చిలగడ దుంప చాలా ఆరోగ్యకరమైన ఆహారం అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు చిలగడ దుంపల్లో ఆక్సలేట్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కిడ్నీ స్టోన్ సమస్యను మరింత తీవ్రతను చేస్తుంది. అందుకే వారు తినకుండా ఉండడం బెటర్. మధుమేహం ఉన్నవారు, చిలగడ దుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి. జీర్ణ సమస్యలు ఉన్నవారు కొంతమందికి చిలగడ దుంపలు జీర్ణం కావడంలో ఇబ్బంది ఉండవచ్చు. అలర్జీ ఉన్నవాళ్ళు కూడా అరుదుగా కొంతమందికి చిలగడ దుంపల అలర్జీ ఉంటుంది కాబట్టి గడ్డలైతే మొత్తం తవ్వేసింది. నాకైతే ఫస్ట్ తవ్విన 2 మాత్రం బాగా నచ్చాయి, లడ్డుగా అనిపించి. సో నాకు నార్మల్గా ఉడకబెట్టుకొని తినడం అంత ఇష్టం అనిపించదు. కాల్చుకొని కూడా నేను నీట్గా కడిగేసి వాటిని మంచిగా చక్రాల్లా కోస్తుంది మా అమ్మ. మంచిగా తొక్కేం చెక్కకూడదు, మట్టి అంతా కడిగేసేసి కొద్దిగా వాటర్లో రౌండ్ షేప్లో కట్ చేసి దాంట్లో కొంచెం రుచికి సరిపడా బెల్లం యాడ్ చేస్తుంది. ఆ బెల్లం యాడ్ చేశాక మంచిగా పాకం వచ్చేలాగా అది మొత్తం ఉడికేలాగా ఉడకబెట్టేస్తుంది. ఆ పాకం బెల్లం పాకంలాగా అయిపోద్ది, అది ఉడికిపోయి. అప్పుడు నాకు చల్లారాక తింటే భలే అనిపిస్తుంది. అలా ఇష్టము. మీకు కూడా ఇలా బెల్లం పాకంలో ఉడకబెట్టుకో తినడం అంటే ఇష్టం ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా తవ్వడం అయిపోయింది, కట్ చేసి ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఇంకా తినడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది.
ఇంకా సాయంత్రం తిందాంలే అని చెప్పేసి చల్లారాక వెయిట్ చేస్తున్నా. ఈలోపు ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది మా ఇంటి దగ్గర. ఈవినింగ్ అయ్యేసరికి చాలా వర్షం వచ్చింది. చూస్తున్నారు కదా, ఇవి మేము అన్నీ తవ్వేసి పక్కన పెట్టామన్నమాట. ఒక గమలాడైన ఈ చిలకడ దుంపలు ఇవి దాని నిండా మట్టి ఉంది, చూసారా ఎలాగుంది, మొత్తము కనిపిస్తుంది కదా. ఇంక ఇవన్నీ ఎవరు కడుగుతారని చెప్పేసి మంచిగా వర్షం పడుతుంటే వర్షంలో పెట్టేశాము. నీట్గా క్లీన్గా వాష్ అయిపోయాయి, మామూలుగా కాదు, భలే ఉన్నాయి పర్పుల్ కలర్లో. మీరు కూడా చూడండి ఒకసారి.